మనకు బ్రేకింగ్ అందుతోంది. గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సర్కార్. మొత్తం 1032 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. మొదటి విడతలో 439 పోస్టులకు గతంలో నోటిఫికేషన్ రాగా ఈసారి 593 పోస్టులకు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చింది. రేపటి నుంచి అప్లికేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 23 వరకు దరఖాస్తుకు ఆఖరి తేదీగా ఉంది. నవంబర్ 12, 13న గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుంది. గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సర్కార్. మొత్తం 1032 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. మొదటి విడతలో 439 పోస్టులకు గతంలోనే నోటిఫికేషన్ రాగా ఈసారి 593 పోస్టులకు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చారు. రేపటి నుంచి అప్లికేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 23 వరకు దరఖాస్తుకు ఆఖరు తేదీగా నిర్ణయించారు. నవంబర్ 12, 13న గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుంది. మరిన్ని డీటెయిల్స్ యాదగిరిని అడిగి తెలుసుకుందాం. యాదగిరి, నోటిఫికేషన్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? సునంద, గత కొన్ని రోజుల నుంచి కూడా గ్రూప్ 2కు సంబంధించి కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని రోజుల నుంచి కూడా ఈ జోనల్ వ్యవస్థ రద్దు అనే కారణంతో చాలా మంది నిరుద్యోగులు కూడా ఆందోళన చెందారు. కొంతవరకు కన్ఫ్యూజన్ గురైనారు చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే 439 పోస్టులకు సంబంధించి గతంలో ఏప్రిల్ నెలలో పరీక్ష నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాలు వివిధ కారణాల వల్ల పరీక్షను వాయిదా వేయడం జరిగింది. తదనంతరం పోస్టుకు సంబంధించి 439 ఉన్నాయి. చాలా మంది ఇక్కడ నిరుద్యోగుల నుంచి చాలా డిమాండ్ ఉంది కాబట్టి అవి ఏమాత్రం వేసినా ఒకటే ఏకున్నా ఒకటే అని చెప్పేసి కూడా చాలా మంది నిరుద్యోగులు అభిప్రాయపడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం అదనంగా ఇప్పుడు తాజాగా వేసిన నోటిఫికేషన్లో అదనంగా 593 పోస్టులను ఇవాళ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి రేపటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇక ఈ నెల 23 వరకు చివరి తేదీగా ప్రకటించారు. ఇక దీనికి సంబంధించిన పరీక్ష నవంబర్ 12 అదేవిధంగా 13వ తేదీలో 2 రోజుల పాటు దీనికి సంబంధించిన పరీక్ష జరగనుంది. ఇక ఇప్పటికే 439కి సంబంధించిన గ్రూప్ 2 నోటిఫికేషన్ కి ఇప్పటికే 5,60,000 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా మళ్ళీ ఈ కొత్తగా ఏదైతే తాజాగా వేసిన నోటిఫికేషన్ దానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదు ఇప్పటి వరకు వాళ్ళందరూ కూడా రేపటి నుంచి ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే తాజా మొత్తానికి 5,60,000తో పాటు అదనంగా ఎంత లేదన్నా 1,00,000 నుంచి 1,50,000 మంది నిరుద్యోగులు మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మొత్తం ఓవరాల్ గా 439 ప్లస్ తాజాగా ఏదైతే సప్లిమెంటరీకి సంబంధించి ఏదైతే తాజాగా విడుదల చేశారో 593 మొత్తం 1032 పోస్టులకు సంబంధించి గ్రూప్ 2కు సంబంధించిన నోటిఫికేషన్ మరి ఇప్పటికి గత 5 నిమిషాల క్రితమే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇందులో మొత్తం 13 రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఇక దీనిలో హైయెస్ట్ గా మనకు చూసుకున్న డిప్యూటీ తహసీల్దార్ సంబంధించి 259 పోస్టులు ఉన్నాయి. ఇక ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సంబంధించినవి కూడా ఉన్నాయి. దాంతో పాటు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి 284 పోస్టులు ఉన్నాయి. ఇక అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ ట్యాక్స్ ఆఫీసర్ సంబంధించి 156 ఉన్నాయి. అంటే ఈ 13 రకాల డిపార్ట్మెంట్ లో చూసుకున్నట్లయితే ఈ 3 డిపార్ట్మెంట్లోనే అత్యధిక పోస్టులు ఉన్నాయని చెప్పొచ్చు. అంటే మొత్తానికి గత కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది ఒక శుభవార్తనే చెప్పొచ్చు. ప్రభుత్వం కూడా ఒక నిరుద్యోగుల కొన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆవేదనను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ విడుదల చేసిందని చెప్పొచ్చు. ఇక దీనికి గత కొన్ని రోజులుగా ఈ జోనల్ వ్యవస్థ రద్దవుతుందని వస్తున్న వార్తలకు దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. ఇప్పటి వరకు అయితే ఎలాంటి నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారమే జోనల్ పద్ధతిలోనే ఈ పరీక్షలు దీనికి సంబంధించిన ఉద్యోగ భర్తీలు కూడా అయ్యే అవకాశం కనబడుతుంది. సునంద, రైట్, థ్యాంక్ యూ యాదగిరి.